ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి రాజయోగం మే నెల 1, 2, 3, 4 తేదీల్లో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. మీ దశ మారిపోతుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పులైతే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? మే నెల 1, 2, 3, 4 తేదీలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4 పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి జాతకులకు ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ ప్రారంభించండి, మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. ఆలస్యంతో పాటు మొహమాటాలను నివారించాలి. ఆర్థికంగా అనుకూలమైన సమయము. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. శ్రమతో పనిచేస్తే మంచి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల దిశగా ఆలోచనలు వస్తాయి. కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో మీరు వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వారం మధ్యలో ఒక శుభయోగం కలిసి వస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించండి, మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు. ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా సమయంలో మారిపోతుంది. మీకు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు సమయంలో ఖచ్చితంగా చూస్తారు. మీకు అదృష్టం కలిసి రాబోతుంది. కళలో కూడా ఊహించలేరు. ఈ మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం అనేది మీకు కలగబోతోందో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో మీరైతే మాత్రం అసలు నిరాశపడవద్దు. మిమ్మల్ని కాపాడే గొప్ప శక్తులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 14న షష్టమాధిపతి సూర్యుడు 2వ ఇంట అంటే ధనస్థానం మేషంలో ఉచ్చస్థితిని పొందడం వల్ల ఆర్థికపరమైన అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరగవచ్చు. శత్రువులు అనేవారు నాశనం అవుతారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ లగ్నాధిపతి మరియు కర్మాధిపతి అయిన గురు భగవానుడు 4వ ఇంట సురక్షితంగా ఉండి ఒక తల్లిలాగా మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తాడు. ధైర్యంగా ఈ నెలను ఎదుర్కోండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి లగ్నంలో తీవ్రమైన గ్రహస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క కర్మాధిపతి గురుడు 4వ ఇంటి ఉండి 10వ ఇంటిని అంటే సొంత ఇంటిని చూడడం వలన మీ ఉద్యోగానికి లేదా పదవికి కూడా ఎటువంటి టోకా కూడా ఉండదు. అయితే లగ్నంలో కుజశనుల ప్రభావం వలన ఆఫీసులో విపరీతమైన పని భారం మీ భుజాల పైన పడుతుంది. ఇతరులు చేసిన తప్పులను కూడా మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ రాశి వారి వ్యాపారం మరియు స్వయం ఉపాధి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి సమయం అత్యంత జాగ్రత్తగా అడుగు వేయాల్సినటువంటి సమయము. వ్యాపార స్థానాధిపతి బుధుడు ఏప్రిల్ 14న లగ్నంలో నీచ స్థితిని పొందడం వలన ఇది వ్యాపార భాగస్వాములతో గందరగోళాన్ని, అపార్థాలు లేదా లెక్కల్లో పొరపాట్లు కూడా సూచించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తున్నాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. ఈ మీనరాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు ఏమైనా కోర్టు కేసులో కానీ ఇతరత్ర తగాదాల్లో కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వాటి నుండి పూర్తి విముక్తి కలుగుతుంది. ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో అయితే పూర్తిగా మేలే జరగబోతోంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీ సమయంలో ఖచ్చితంగా చూస్తారని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులకు 2026 చాలా అద్భుతమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ రాశి జాతకులు వ్యాపారులకు ఈ సమయం మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మీనరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడైతే చూసేద్దాం. మీనరాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా కూడా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహమైన గురుడు మొదటి స్థానంలో సంచారం చేయడం, అంతకంటే ముందు గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా
ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు కేతువు సంచారం కారణంగా ఆర్థికపరమైన మెరుగైన ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణం చేత మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. గురుడి యొక్క ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలకి అవకాశం ఉంటుంది. కుజుడి కారణం ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క శుభస్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం చక్కగా మెరుగుపడుతుంది. ఈ కారణంగా మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో గురుడు ఉండటం చేత కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశికి శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు ఏలినాటి శని దశ కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రత్యర్థులు మీరు చేసే పనులలో ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తీసుకువస్తుంది. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువ. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. వీరు పనులను ఎక్కువగా చేయడం వలన అతి వేగంగాను తొందరగాను చేయడం వలన వీరు ఇప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం, ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిమిడత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.